అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డి స్వర్ణశైలజ గారు రచించిన బంధాలకి పునాది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కొత్తగా నిర్మాణంలో ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనం అది. అందులో ఒక ఇంటిలో కబ్బోర్డ్స్ తయారు చేస్తున్నాడు రాజు. 2 వారాల తర్వాత గృహప్రవేశం పెట్టుకున్నారు. త్వరగా పని పూర్తయిపోవాలని ఆ ఇంటి యజమాని తొందర పెట్టడంతో 2 అసిస్టెంట్స్ని పెట్టుకుని పనిచేస్తున్నాడు. తలుపుల కొలతలు తీసుకుని ప్లైవుడ్ని కట్ చేస్తున్నాడు. దీక్షగా పనిచేసుకుంటున్న రాజుకి తన ముందు చీర కుచ్చిళ్లు కనపడేసరికి ఒక్కసారి పని ఆపి తలెత్తి చూశాడు. ఎదురుగా సుజాతని చూసి గతుక్కుమన్నాడు. అతన్ని వెతుక్కుంటూ ఆవిడ ఇక్కడికొస్తుందని ఊహించలేకపోవడంతో కొన్ని సెకండ్ల వరకు తేరుకోలేకపోయాడు. మేడం, మీరా? ఇక్కడున్నానని మీకెలా తెలుసండి? సారీ మేడం, ఇంటికొచ్చి డబ్బులిచ్చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. పిల్లాడికి ఒంట్లో బాగాలేకపోవటంతో ఆ తర్వాత చెల్లి బావ రావటం, చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. ఇదిగో 2 రోజుల్లో ఓనర్ గారు డబ్బులు ఇచ్చేస్తానన్నారు. అప్పుడు తప్పకుండా ఇచ్చేస్తాను. అతడి మాటల్లో తడబాటు. సుజాత సూటిగా చూసేసరికి చప్పున కళ్ళు దించేసుకున్నాడు. సుజాతకి అతడు చెబుతున్నది అబద్ధమని అర్థమైంది. అయినా అతడితో ఇప్పుడు వాదించి గెలవాలని అనుకోవటం లేదు. 4 నెలల క్రితం ఇంట్లో టీపాయ్ చేయించడానికి ఎవరో చెప్పారని రాజుని పిలిచారు. పని పూర్తవకముందే డబ్బులు అవసరమని చెప్పి మొత్తం డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సగంలో పని ఆపేసి మళ్లీ కనబడలేదు. ఈరోజు ఆ రోజు అంటూ 10 రోజుల తర్వాత వచ్చాడు. మళ్లీ కొంత డబ్బు తీసుకుని మరీ పని పూర్తి చేశాడు. అమ్మయ్యా, ఎలాగోలా పని పూర్తి చేసేశాడు అని అనుకున్నారు. అలా అనుకున్న 4 రోజుల తర్వాత మళ్లీ ఒకరోజు ఉదయాన్నే ఇంటికొచ్చాడు. తన కొడుక్కి విపరీతంగా కడుపు నొప్పి వస్తోందని, వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్లాలని, తన దగ్గర పైసా లేదని, ఎలాగైనా 5,000 ఇవ్వమని తన కొడుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్లి ఎపెండిసైటిస్ ఆపరేషన్ చేయిస్తారని, ప్రాణాల్ని కాపాడమని బ్రతిమలాడాడు. వీళ్లు ఇలానే చెబుతారు. మన పని పూర్తి చేయడానికి ఇన్ని తిప్పలు పెట్టాడో చూసావు కదా. ఇప్పుడు మనం డబ్బులిస్తే దానిమీద ఆశ వదులుకోవాలి. ఇంతకీ అతడు చెప్తున్నది నిజమో అబద్ధమో మనకు తెలీదు. అనవసరంగా అయితే నమ్మి మోసపోవటం ఎందుకు? తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అంటారు. సుజాత భర్త ప్రభాకర్ అయిష్టంగా అన్నాడు. సుజాత భర్త మాటల్ని అంగీకరించలేకపోయింది. రాజు మాట మీద నిలబడే మనిషి కాడు. డబ్బు విషయంలోనూ మోసం చేస్తే చేసి ఉండొచ్చు. కాని అతడికొచ్చిన కష్టం నిజమే కావచ్చేమో. సాయం చెయ్యగలిగే స్థితిలో ఉండి కూడా సమయానికి సాయం చేయకపోవటం మాత్రం అన్యాయమే. అపనమ్మకంతో గెలిచిన గెలుపు కన్నా నమ్మకంతో ఓడిన ఓటమే మనిషికి సంతృప్తినిస్తుందట. ఏమోనండి, ఎందుకో అతడు అబద్ధం చెబుతున్నట్లు వినిపించడం లేదు. అతడిదే నిజమైతే అవసరానికి ఆదుకోక తర్వాత బాధపడవలసి వస్తుందేమో. మనుషుల్ని నమ్మకపోతే ఎలా అండి అంటూ సుజాత గట్టిగా చెప్పటంతో కొంచెం అయిష్టంగానే 5,000 రాజు చేతిలో పెట్టాడు ప్రభాకర్. ఆ రోజు డబ్బులు పట్టుకుని వెళ్లిన తర్వాత అతడు మళ్లీ కనబడలేదు. మొదట్లో ఫోన్ చేస్తే అదిగో వస్తాను, ఇదిగో వస్తాను అనేవాడు. తర్వాత ఫోన్ చేస్తుంటే కట్ చేసేసేవాడు. అతడు ముందు పనిచేసే దుకాణానికి వెళ్లి కొనుక్కుంటే ఎప్పుడో పని మానేసి వెళ్ళిపోయాడని చెప్పారు. అందుకే చెప్పాను, అందర్నీ నమ్మకూడదని. ఈ కాలం ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ప్రతివాడు ఎదుటివాడిని మోసం చేయడానికే చూస్తూ ఉంటాడు. ఎప్పుడూ పూర్వకాలంలో ఆలోచిస్తే లాభం లేదు. చూసావు కదా, అయ్యో పాపం అంటే ఎలా మోసం చేశాడో. మంచి మర్యాద, నిజాయితీ లాంటివన్నీ కథల్లో చదవడానికి, సినిమాల్లో చూడటానికి బావుంటాయి. అవన్నీ బయట చూడాలనుకోవటం హాస్యాస్పదమే అవుతుంది. మారుతున్న పరిస్థితుల్ని యథాతథంగా చూడటానికి ప్రయత్నించు. నీ సిద్ధాంతాల కళ్లద్దాలతో చూడొద్దు అని మెత్తగా చీవాట్లు పెట్టాడు ప్రభాకర్. మేడం, రాజు పిలుపుతో ఆలోచనల నుండి బయటకొచ్చింది సుజాత. సారీ మేడం, నా దగ్గర ప్రస్తుతం మీకు ఇవ్వడానికి డబ్బులు లేవు. 4 రోజుల తర్వాత ఈ ఇంటి ఓనర్ గారు డబ్బులిస్తారు. అప్పుడు ఇంటికొచ్చి ఇచ్చేస్తాను. చూడు రాజు, నీ దగ్గరికి డబ్బుల కోసం రాలేదు. నీతో ఒక చిన్న పని ఉండి వచ్చాను. చెప్పండి మేడం. ఇంట్లో వుడ్వర్క్ చేయాలా? ఉత్సాహంగా అన్నాడు. కాదు, నేను నీకు 5,000 ఇస్తాను. ఇంట్లో అయ్యగారున్నారు. నేను చెప్పినట్లు వెళ్ళి చెప్పి ఈ డబ్బులివ్వు. నువ్వు వచ్చేటంతవరకు నేనిక్కడే ఉంటాను అంటూ ఏం మాట్లాడాలో వివరంగా చెప్పింది. సుజా, వచ్చావా? ఇంకొంచెం ముందుగా వచ్చుంటే బావుండేది. ఇప్పుడే రాజు వచ్చి వెళ్ళాడు. రాజా?
అతనెవరు? ఏం తెలియనట్లు మొహం పెట్టింది. అదేనోయ్, మన కార్పెంటర్ రాజు. పాపం, మన అనవసరంగా అతన్ని అనుమానించాం. ఆ రోజు వాళ్ళ అబ్బాయికి కడుపు నొప్పని చెప్పాడా? అది ఎపెండిసైటిస్ అంట. వెంటనే ఆపరేషన్ చేయాలని చెబితే గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించాడంట. మనం ఇచ్చిన డబ్బులు చేతిలో ఉండబట్టి వెంటనే మందులవి కొని వాడటం వలన తన కొడుకు ప్రాణాలతో ఉన్నాడని ఎన్నిసార్లో థ్యాంక్స్ చెప్పాడు. సుజా, ఇంకో సంగతి విను. పాపం, డబ్బులు లేక తన ఫోన్ కూడా ఎవరికో ఇచ్చేశాడంట. మనమేమో ఫోన్ తీయలేదు, మనల్ని తప్పించుకోవడానికి అలా చేస్తున్నాడు అనుకున్నాము. నిజం చెప్పద్దు, ఈరోజు రాజు మాటలు వింటుంటే చాలా సంతోషంగా అనిపించింది. నిజమే, నువ్వన్నట్లు ఎవరో 2-3 మనల్ని మోసం చేస్తే మొత్తం మనుషులంతా అలానే ఉంటారని అనుకోవటం పొరపాటు. మంచితనం ఇంకా బ్రతికే ఉంది. ఆ రోజు డబ్బులిచ్చి మంచి పని చేశాము. వాళ్ళబ్బాయి క్షేమంగా ఉన్నాడు, అంతే చాలు. ప్రభాకర్ మాటలు సుజాతకి పన్నీటి జల్లులా అనిపిస్తున్నాయి. నేను అనుకున్నది సాధించగలిగాను అనుకుంది తృప్తిగా సుజాత. రాజు ప్రస్తుతం పనిచేస్తున్న ఇల్లు తన స్నేహితురాలిదే కాబట్టి వాళ్ళు రాజుకిచ్చే డబ్బులోంచి తన 5,000 తీసుకోవచ్చు. అలా కాకపోయినా పర్వాలేదు, నష్టపోయేది కేవలం డబ్బు మాత్రమే కాబట్టి. కాని రాజు మోసం చేస్తే ప్రభాకర్ కోల్పోయేది మనుషుల మీద నమ్మకం. ఇక మీదట అతడు ఎవరినీ నమ్మడు, ఎవరికీ సహాయం చేయడానికి ముందుకు రాడు. తన చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకుని అందులోంచి ఇక బయటికి రాడు. అలా జరగడానికి వీల్లేదు. మనుషులంతా చెడ్డవారు కాదు, అందరూ మోసగాళ్లు కారు. వారి నిష్పత్తిలో పెద్ద అంతరం ఉండవచ్చు. జీవితంలో కొంతమంది చేతిలో మోసపోయి ఉండొచ్చు. అంత మాత్రం చేత నిజంగా ఆపదల్లో అసహాయ స్థితిలో ఉన్నవారికి సాయం అందకపోతే వారి జీవితాలే తలక్రిందులవుతాయి. అందుకే ముందు ప్రభాకర్ మనసులో నమ్మకాన్ని బ్రతికించాలి. మనుషుల మీద అతడు పెంచుకున్న వ్యతిరేక భావాన్ని తుడిచేయాలి. అందుకోసమే తనొక అబద్ధం ఆడింది. నమ్మకం అనేది దేవుడిగుల్లో వెలిగించిన దీపంలా ప్రశాంతతనిస్తే, అపనమ్మకం సమాధి ముందు పెట్టే దీపంలా అలజడికి కారణమవుతుంది. తన అబద్ధం ఒక నమ్మకాన్ని నిలబెట్టింది, ఒక అశాంతిని దూరం చేసింది. అది చాలు అనుకుంది సుజాత తృప్తిగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.